మేడిగడ్డ ఘటనపై 3 కేసులు అంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది నిన్న ప్రభుత్వానికి. సో ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలా అనే దానిలో రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగానే కసరత్తు చేస్తూ వస్తుంది. ఆల్రెడీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మినిట్ టు మినిట్ ఆ ఇష్యూస్ను కూడా హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను కూడా రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అటు ఆల్ పార్టీ నేతలను కూడా, ఇటు అదేవిధంగా మీడియా అందరినీ కూడా, కొంతమంది ప్రభుత్వ పెద్దలతో పాటు క్షేత్రస్థాయిలో కొంతమంది విశ్లేషకులను కూడా అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది తెలంగాణ సమాజం తరపు నుంచి. సో వాళ్ళందరినీ కూడా మేడిగడ్డ బరాజ్ సందర్శన తర్వాత అసలు అక్కడ ఏంటి అనేది కూడా చూసిన వాళ్ళంతా కూడా నోరెళ్ళబెట్టిన పరిస్థితి, ఇంత అన్యాయం ఎలా జరిగింది అనేది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్ఎన్టీకి కూడా హెచ్చరికలు కూడా ఇచ్చింది. మళ్ళీ మేము రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం ఎల్ఎన్టీ మీద అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్. దానికి సంబంధించి ఎల్ఎన్టీ కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఖర్చులు భరిస్తే మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి. దీనికి ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వైపు నుంచి సమాధానం అయితే ఇంకా రాలేదు. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఇష్యూలో ఈ మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదు చేసేందుకు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న ప్రభుత్వానికి సిఫారసు అయితే చేసింది. ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, పిఎస్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇటీవలే కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసులు నమోదు చేయాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. అదేవిధంగా సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పని పూర్తి కాకముందే పూర్తయినట్లు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, బ్యాంకు గ్యారెంటీలు వెనక్కి ఇవ్వాలని గత ఈఎన్సీ వెంకటేశ్వర్లు సిఫారసు చేయడం. దీనివల్ల బ్యారేజీ నష్టం వాటిల్లినప్పుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని వీళ్ళు దానిలో ఈ ఇష్యూలో హైలైట్ చేస్తున్నారు. ఈఎన్సీ రాసిన ఈ లేఖ ఆధారంగా 150 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదో పట్టించారంటూ కూడా ఇంజనీరింగ్ చీఫ్ నోటీస్ ఇవ్వడానికి కూడా ప్రస్తావించారు దీంట్లో. సో ఓవరాల్గా మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లతో పాటు అటు ఎల్ఎన్టీ సంస్థ కూడా ఈ మొత్తం ఇంత అక్రమానికి కారణమైన ఎల్ఎన్టీ సంస్థ మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న కీలకంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఇది మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం బరాజుకు సంబంధించి ఒక కీలక అంశమే అనుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం అటువైపు నుంచి, ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి మేడిగడ్డ సందర్శనకు మేము వెళ్తున్నాం, కాళేశ్వరం సందర్శనకు విడతల వారీగా దాన్ని సందర్శిస్తామంటూ కూడా ప్రపంచానికి వాస్తవాలు ఏంటో తెలియజేస్తామంటూ కేటీఆర్ మాట్లాడుతుంటే, అంతే దూకుడుగా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అంశం మీద కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతుందని అనుకోవాలి. సో ఇది నిజంగానే ఇష్యూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి మధ్య ఒక హీటెడ్ ఇష్యూగా మారబోతోంది. అంటే ఎన్నికల ఎజెండాగా కూడా మారబోతోందని అనుకోవాలి.